తెలుగు రాష్ట్రాల్లో పేర్ల మార్పు రాజకీయం నడుస్తోందా? తమకు అధికారం ఉంది కదా అని అదే పనిగా ఇష్టం లేని పేర్లను తీసివేసి తాము ఇష్టపడే నేతల పేర్లు పెట్టుకుంటున్నారా? అసలు ఇలా సంస్థలకు, జిల్లాలకు ఎవరి పేర్లు పెట్టాలి, అలా పేర్లు మార్చాల్సి వస్తే దానికి ప్రాంత పదిక ఏంటి అనే చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అయితే గతంలో ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. వైఎస్ఆర్ పేరు పెట్టాలనే ఏకైక లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసిందని అంటున్నారు. అందులో ఒకటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం కావడం, అది జనంలో తీవ్ర నిరసనలకు దారితీయడం. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. ఒరిజినల్ గా తిరుమల తొలిగడప దేవుని కడప దేవాలయం అక్కడ ఉంది. ఆ పేరు మీదనే కడప పేరు వచ్చిందని, ఒకవేళ దివంగత వైఎస్ఆర్ జిల్లా కాబట్టి ఆ పేరు తగిలించవచ్చు గానీ ఒరిజినల్ కడప పేరు పోకూడదని టీడీపీ సర్కార్ వాదన. అయితే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల వ్యవహార సరళిలో వ్యత్యాసమేమిటో ఈ ఒక్క ఉదాహరణ చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా, ప్రకాశం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా తరహాలో ఒక వ్యక్తి పేరుకు మాత్రమే గుర్తింపు ఇస్తూ జిల్లా పేరు ఉండగా, బహుశా వాటితో సమానంగా వైఎస్ఆర్ పేరిట ఒక జిల్లా ఉండడాన్ని టీడీపీ పాలకులు ఇష్టపడకపోయి ఉండవచ్చన్నది వైసీపీ వాదన. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీలోని జిల్లాలను పునర్విభజన చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలోని ఒక ప్రాంతానికి తెలుగు ప్రజలు అన్నగా పిలుచుకునే నందమూరి తారక రామారావు పేరుతో ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేస్తానని ఆయన మాట ఇచ్చారు. జిల్లాల ఏర్పాటు సమయంలో జగన్ ఆ మాటను అచ్చంగా నిలబెట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారే తప్ప ఆ పేరుకు ముందు కానీ వెనక గాని ఏదైనా ఊరి పేరును జోడించి ఎన్టీఆర్ ప్రాధాన్యాన్ని పలుచన చేసే ప్రయత్నం చేయలేదని వైసీపీ అంటోంది. అయితే కొందరు టీడీపీ నేతలు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. ఇదంతా జనాన్ని తప్పుదోవ పట్టించడమే అని అంటున్నారు. ప్రకాశం, ఎన్టీఆర్, రంగారెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు అన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు కాబట్టి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా పేరు మార్చి కేవలం వైఎస్ఆర్ అని పెట్టారు. అది కరెక్ట్ కాదని కడప అనే పేరు ఉండాలని అంటున్నారు. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టినప్పుడు అంతకు ముందు ఉన్న నెల్లూరు పేరు తీసేయలేదు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని మార్చారని గుర్తు చేస్తున్నారు. ఇదే జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అంబేద్కర్ జిల్లా పేరుతో రాజకీయం చేసి ఉభయ గోదావరి జిల్లాలను తగలబెట్టేయాలని చూడలేదా అని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అక్కడ తనకి ఓటు బ్యాంకు లేదని, కులాల కుంపట్లు రాజేసి జనాలను విడగొట్టేసి అక్కడ సీట్లు గెలవాలని జగన్ చూశారని ఇప్పటికీ ఆరోపిస్తున్నాయి. ఇంకా కొందరైతే ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వ ఆస్తులకు, రోడ్లకు పేర్లు పెట్టేటప్పుడు, విగ్రహాలు పెట్టేటప్పుడు అవినీతి కేసులు ఉన్న వారి పేర్లు పెట్టకూడదని సూచిస్తున్నారు. ఏ కేసులు, అవినీతి మరకలు లేని ఎన్టీఆర్తో పోల్చితే అవినీతి ఆరోపణలు, ఫ్యాక్షన్ రాజకీయాలకు లింక్ ఉన్న వాళ్ళ వ్యవహారం అందరికీ తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, కొత్తగా ఏర్పడే జిల్లాలకు, సంస్థలకు మహానేతల, గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టవచ్చు గాని అప్పటిదాకా ఉన్న వాటికి ఆ పేర్లు తీసేసి కొత్త పేర్లు పెట్టడం వాంఛనీయం కాదని అంటున్నారు.